ఇక్కడ వార్త చూడండి ఒకసారి. బంకులు ఖాళీ, వదంతులతో అదనపు కొనుగోళ్లు. పెట్రోల్ అయిపోయింది దొరకదట అనేసరికి పొద్దుగాలు లేవగానే పాలకపోతలేరు, పెట్రోల్ బంకుకు పోతున్నారు. సినిమా అట్లున్నది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్లో మంగళవారం గట్టిగా కనిపించింది. అవును, పెట్రోల్ డీజిల్ గ్యాస్కు కొరత ఏర్పడిందనే వదంతుల వ్యాప్తితో రాజధానిలోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ దెబ్బకు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమవగా ట్రాఫిక్ కష్టాలు బోనస్గా ఉన్నాయట. చూడండి, పెట్రోల్ బంకులు ఏ బంకుకు కిలోమీటర్ పొడవున ఉన్నాయి. ఇది సమస్య, ప్రధానంగా ఉన్న సమస్య కంటే తీవ్రమైన సమస్య ఏంటంటే పెట్రోల్ అయిపోయింది ఇక దొరకదట అనే వదంతులు ఉంటాయి చూసిరా, దాంతో జనాలు ఎక్కువగా ఎగబడతారు. సో అదే ఎక్కువ కనబడుతున్నది. ఇక ట్యాంక్ ఫుల్ చేయించుకొని క్యాన్లలో నింపుకెళ్తురట. ఇది ఎక్కడొల్లి, ట్యాంక్ ఫుల్ అట, మళ్ళా 20 లీటర్ల క్యాన్ పట్టుకొని వస్తున్నారట. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల వద్ద బారులు, వాగ్యుద్ధాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. రంగంలోకి దిగిన పోలీసులు. బైక్ సర్వీసులు, స్విగ్గీ, జొమాటో డెలివరీలపైన కూడా ఎఫెక్ట్. కొరత లేదంటూ ఉన్నతాధికారులు ఇంకో వైపున ప్రకటన చేస్తున్నారు. కొరత లేదని వాళ్ళు అంటున్నారు, కొరత ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. సో ఇది చాలా పెద్ద ప్రభావం ఇది. ఇప్పుడు యాక్చువల్గా సాధారణంగా ఎవరి సెల్ఫ్ వెహికల్స్ ఒక భాగం అయితే, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్ వీళ్ళందరూ ఉన్నారు. సరే, కొంతమందికి సిఎన్జీలు, ఎల్పిజి గ్యాస్లు ఇవన్నీ వెహికల్స్ ఉన్నప్పటికీ ఈ పెట్రోల్ డీజిల్ మీద నడిచే దాని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మంది ఈ గిగ్ వర్కర్లు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల, ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇది చూడండి, హైదరాబాద్ నాగోల్లో ఒక గ్యాస్ కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన ఆటోలట. ఇప్పుడు బేసిక్గా ఈ సిఎన్జికి సంబంధించిన ఈ లైన్స్ జనరల్గానే ఉంటాయి, సిఎన్జి గ్యాస్ వీటికి సంబంధించినవి. బట్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అన్నది పెద్ద సమస్యగా మారింది. వీళ్ళు ఏమంటున్నారు, హైదరాబాద్లో పెట్రోల్, ఎల్పిజి కొరత లేదని, సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షిస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని ఆమె ప్రజలను కోరారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళ ప్రాబ్లమే లేదని అంటున్నారు. పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం, పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలే. దీంతో ఆ ప్రభావం మంగళవారం సాయంత్రానికి నగరంలోని వివిధ రంగాలపైనే చూపించింది. నిన్న ఉదయం సాయంత్రం వరకు పెద్దగా ఎఫెక్ట్ లేకుండా రాత్రి ఇంకా భయంకరంగా మారింది పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంది. బైక్ సర్వీసులైన ఓలా, ఉబర్, ర్యాపిడోలు బుక్ అయితే లేవు. 2 కిలోమీటర్ల దూరానికి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినా ఎక్కువ ధర ఇస్తామన్న స్పందన లేదు. మరోవైపు ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటోల ద్వారా ఫుడ్ ఆర్డర్లు ఇచ్చినా అందులో సగానికి పైగా ఆర్డర్లు రిజెక్ట్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒక వృద్ధుడు అపోలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఆటో, కారు, బైక్ ఏది ప్రయత్నించినా ఆయనకి సర్వీస్ లభించలేదట. అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఒక్కసారి ఊబర్ ట్రై చేద్దాం. బుక్ అవుతున్నాయి, అంత ఘోరంగా అయితే ఏం లేదు మరి. సో ఎక్కువ ఇవన్నీ కూడా డీజిల్ ప్లస్ గ్యాస్తో నడిచే వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో కొంత ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు, మరి చూడాలి. సేమ్ మనం ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు బుక్ అయింది వెంటనే, ఇదేంది మళ్ళీ క్యాన్సిల్ చేయాలి మేము. ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు మనం చాలా హోటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సమస్య 1-2 డేస్ చాలా సివియర్గా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అంత పెద్ద సమస్య ఉన్నట్టు కనబడతలేదు. మరి ఎట్లా వచ్చినాయి ఆ ట్యాంకర్లు? ఇప్పుడు ఆడ యుద్ధం అట్లనే నడుస్తున్నది. ఆ హోర్ముజ్ జలసంధి ఆ యుద్ధ ప్రభావం అది అట్లనే కంటిన్యూనే అవుతున్నది. మరి ఇప్పుడు ఏ సమస్య లేకుండా సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది? ఎల్పిజి డొమెస్టిక్ ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ కూడా బుక్ కాలే ఒక 4-5 రోజులు. అమీర్పేట్, బంజారాహిల్స్, మెహదీపట్నం, కూకట్పల్లి, కుత్బులాపూర్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ సేవలు నిలిపేశారు. సాయంత్రం 4 దాటిన తర్వాత టోలీ చౌకీ, బంజారాహిల్స్, లకిడికపుల్, ఆసిఫ్ నగర్, లంగర్ హౌస్, బండ్లగూడ, ఎర్రగడ్డ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని బంకుల వద్దకు సైతం వాహనదారులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగినాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు బంకుల ముందు బారులు తీరారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఐఓసీ పెట్రోల్ బంక్ తెరిచి ఉంచడంతో అక్కడ రద్దీ ఏర్పడింది. రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా బంకులకు పెట్రోల్, గ్యాస్ వచ్చేదని, ఇప్పుడు 5 రోజులకు కూడా ఒకటి రావట్లేదని బంకుల నిర్వాహకులు చెప్తున్నారు.
గ్యాస్ ఏజెన్సీలు బంకుల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారట. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆ డీలర్స్ మీరు పేమెంట్ చేసి తీసుకెళ్ళండి అంటున్నారట. కొంత క్రెడిట్ ఇచ్చేవాళ్ళట ఇంతకుముందు, ఇప్పుడు ఆ క్రెడిట్ కూడా ఇవ్వట్లేదట భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. సో దానివల్ల వీళ్ళు 5-10 ట్యాంకులు తెచ్చే దగ్గర 1-2 ట్యాంకులు తెస్తున్నారు. ఇది కూడా ఒక ప్రధాన సమస్య కింద మారింది. చలో మోడీ గారు మనం కోవిడ్ టైంలో ఎలా రెడీగా ఉన్నామో అలా రెడీ అవ్వండి అన్నారు. దాన్ని ట్విస్ట్ చేసి ప్యానిక్ క్రియేట్ చేశారట. ఇప్పుడు మోదీ అన్నాడనో ఇంకోరు అన్నారనో కాదు, ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అని అన్నప్పుడు మోదీ ఏం చెప్పలేదు కదా బయటకు వచ్చి. ఇప్పుడు లేదన్నా నైట్ రెయిన్ వల్ల ఉన్నదట, బుకింగ్ అవ్వలేదు ఉబర్ ర్యాపిడో. అవుతున్నది, బుకింగ్ అవుతున్నాలే కానీ. రఘు సార్, డొమెస్టిక్ ఎల్పిజి ఈజ్ టేకింగ్ 2 to 3 days టైం సార్. కమర్షియల్ టోటల్గా క్లోజ్ చేశారట. ఓకే. ఉబర్, ఓలా, ర్యాపిడో రేటింగ్ ఇవ్వట్లేదు, గ్యాస్ రేటు పెరిగింది, ఆటో రైడర్స్ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి ఎవరు చెప్తే మారుస్తారో రేటింగ్ ఎవరికి తెలియదు, ఒకసారి మాట్లాడండి. రిగార్డింగ్ పెట్రోల్, బోడుప్పల్ ఏరియాలో ఆల్ బంక్స్ ఓపెన్ సార్, నో షార్టేజ్. ఇది ఇక ఎట్లుంటుంది, ఇంత ఉంటే ఇంత 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 వ్యవహారం ఉంటుంది అన్న. కంపెనీలు పెడుతున్నారు కానీ లోకల్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వట్లేదట. నో పెట్రోల్, డీజిల్, ఆల్ బంక్స్ క్లోజ్డ్. చూద్దాం, మనం కొన్ని పెట్రోల్ బంక్స్ తిరిగితే ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ ప్రాబ్లం. హైడ్రా రంగనాథ్కి కోర్టులో నిజంగా మొట్టికాయలు పడ్డాయా? మొన్న బతుకమ్మ కుంటకు సంబంధించిన ఇష్యూలో ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది, మేము చెప్పినా కూడా నువ్వు అక్కడ పనులు ముందుకు తీసుకెళ్ళినామని కోర్టు మొన్న 2 days బ్యాక్, నిన్న పేపర్లో వచ్చింది, మొన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఆయన ఎప్పుడో వదిలేసిండు, నాకు కోర్టులు పనికిరావు, ఇంకెవరు పనికిరారు అన్నది ఎప్పుడో వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పని అంటే ఆయనకు సంబంధించిన పని, రేవంత్ రెడ్డికి అనుకూలమైన పని, కాంగ్రెస్కి అనుకూలమైన పనులు చేసుకుంటూ పోతున్నాడు. ఏంది వాళ్ళకి అనుకూలమైన పనులు? ఇల్లు కూలగొట్టుడు, సింపుల్, అంతకుమించి ఏముంది. పెట్రోల్ బంకులలో మస్తు జనం ఉన్నారట. ఓర్ని మన కార్ల పెట్రోల్ దగ్గర పడ్డట్టుందిగా. ఇగో కొట్లాడుతున్నట్టుగా, ఓర్ని అమ్మ. ఇగో ఏ బంకు చూడు ఇదే పరిస్థితి. దొరకదురో రేపటి నుంచి అంటే కథమే. ఇక అన్ని ఆఫీస్కు సెలవు పెట్టానే పెట్రోల్ బంక్ దగ్గర నిలబడతాం. జర ఏం టెన్షన్ పడకండి, అంత అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు అట్లే అంటావు, ఈ షో అయిపోగానే నువ్వు పెట్రోల్ బంక్ దగ్గరికే పోతావు అని కూడా మీరు అనుకుంటారు, నాకు తెలుసు. ఇగో జనం చూడరు, అరే రే 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 మొత్తం నిండిపోయినాయి. ఏ పెట్రోల్ బంక్ దగ్గర పో ఇదే పరిస్థితి. ఇక్కడ జర తక్కువ మంది చూసుకోరు ఏందో మరి ఇది. ఇగో లైను, ఇగో ఎప్పుడు కావాలి వాళ్ళకి, ఎప్పుడు పోయాలి పెట్రోల్. నాకు తెలిసి సాయంత్రం వరకు నో స్టాక్ బోర్డులు పెడతారుగా. ఇగో సో కొన్ని పెట్రోల్ బంకులు మనం విజిట్ చేస్తే పరిస్థితి అర్థమవుతుంది.